ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వాస్తవాలు. ఉదయాన్నే సూర్యరశ్మిని ఆస్వాదించడం వల్ల బరువు తగ్గవచ్చు. ఎండగా ఉన్న ఉదయం షికారు చేయడం ద్వారా ఆరోగ్యకరమైన బరువును సాధించవచ్చా? సరే, మీ బరువును అదుపులో ఉంచుకోవడానికి మీరు చేయవలసిన పని ఒకటే కాదు. ఉదయాన్నే సూర్యరశ్మికి గురి కావడం బాడీ మాస్ ఇండెక్స్ పై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ఒక అధ్యయనం కనుగొన్నది. ఒక కప్పు కాఫీ మిమ్మల్ని తక్కువ నిరాశకు గురి చేస్తుంది. ఈ ఉదయపు కెఫెన్ పరిష్కారం అన్ని మానసిక ఆరోగ్య సమస్యలకు పరిష్కరించలేనప్పటికీ 2016 అధ్యయనం ప్రకారం ప్రతిరోజు వినియోగించే ప్రతి కప్పు కెఫెన్ కాఫీ ఒక వ్యక్తి యొక్క డిప్రెషన్ ప్రమాదాన్ని 8% తగ్గించింది. సగటు వ్యక్తి వ్యాయామం చేసే సమయం కంటే టాయిలెట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. మీరు ఏ రోజున బాత్రూమ్ ఎంత సమయం వెచ్చించాలో మీరు నియంత్రించలేనప్పటికీ మీరు వ్యాయామం చేయడానికి ఎంత సమయం వెచ్చించాలో మీరు నియంత్రించవచ్చు. మరింత శారీరకంగా చురుకుగా ఉండటం మీ ఆరోగ్యం యొక్క దాదాపు ప్రతి అంశానికి మంచిది. విషయాలు ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో తరలించడానికి మీకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుక్కను కలిగి ఉండటం వల్ల మీ గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మీ 4 కాళ్ళ సహచరుడిని ప్రేమించడానికి మీకు మరొక మంచి కారణం కావాలంటే అవి మీ హృదయానికి అక్షరాల మరియు అలంకారికంగా మంచివి కావచ్చని తేలింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం పెంపుడు జంతువులు మనల్ని సంతోషపెట్టడమే కాదు, కుక్కల యజమానులు సాధారణంగా తక్కువ రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను కలిగి ఉంటారు. పనిలో ఒత్తిడికి గురి కావడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పని ఒత్తిడి తగినంత చెడ్డది కానట్లుగా జనరల్ డయాబెటీస్ కేర్లోని ఒక అధ్యయనం ప్రకారం పనిలో ఒత్తిడి ఇతర జీవశైలి కారకాలతో సంబంధం లేకుండా డయాబెటీస్కు ఎక్కువ ప్రమాదంతో ముడిపడి ఉందని కనుగొంది. ఒత్తిడి వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుందని తేలింది. ధన్యవాదాలు చెప్పడం మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఎవరైనా కృతజ్ఞతలు తెలియజేయడం గ్రహీతకు మంచి అనుభూతిని కలిగిస్తుందని మీరు అనుకోవచ్చు, కానీ అది మీ సొంత ఆనందానికి కీలకం కూడా కావచ్చు. కృతజ్ఞత మీ జీవితంలో మంచిని గుర్తించడంలో మీకు సహాయపడుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ఇది మీరు విచారంగా లేదా నిరాశకు గురయ్యే సంభావ్యతను తగ్గిస్తుంది. మీరు చిన్న వయసులోనే ఉన్నప్పుడు వ్యాయామం చేయడం వల్ల మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఎముకలను బలంగా ఉంచుకోవచ్చు. ప్రతి ఒక్కరూ వయసు పెరిగే కొద్దీ కొంత ఎముక ద్రవ్యరాశిని కోల్పోయినప్పటికీ చిన్నతనంలో శారీరకంగా చురుకుగా ఉండటం యుక్త వయసును మరియు యువకులు మీ ఎముకల పటిష్టం చేయగలరు. మీ జీవితాంతం వాటిని బలోపేతం చేయవచ్చు. దీనివల్ల మీరు పెద్దయ్యాక ఎముకలు విరగడం మరియు బోలు ఎముకల వ్యాధి వంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ.